ఎదురైనా కూడా ఓకే. అది ఎంత పెద్ద యుద్ధమైనా కూడా కొన్ని సంవత్సరాలుగా ఆ యొక్క దానికోసం మనం కష్టపడుతున్నా కూడా అది ఇంకా విరిగిపోవట్లేదా, ఇంకా అక్కడ ఆ యుద్ధంలో మనం ముందుకు రావట్లేదు అనంటే మన దేవుడికి ఎదురుగా ఓకే. ఆయనకు వ్యతిరేకంగా ఏ శక్తి కూడా, ఏ మనుష్యుడు కూడా, ఎటువంటి యుద్ధం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఏది కూడా నిలబడలేదు కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎక్సోడస్ నిర్గమకాండం 14 అధ్యాయం 14 వచనంలో ఇలా రాయబడి ఉంటది. హీ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ అని ఉంటది అక్కడ ఓకే. అంటే అక్కడ ఏంటంటే దేవుడు నీ యుద్ధాన్ని ఆయన పోరాడుతున్నాడు. ఓకే. ఇంకా ఆయన పోరాడుతున్నాడంటే ఆయన ముందు ఏది కూడా నిలబడదు. ఆయన మన యుద్ధాన్ని పోరాడుతున్నప్పుడు మనం సమాధానంగా ఆయన యొక్క వాగ్దానాన్ని పట్టుకొని గట్టిగా స్థిరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం సమాధానంలో ఉంటామో అప్పుడు దేవుడు ఆ బ్యాటిల్‌ని ఫైట్ చేస్తాడు. ఓకే. ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క మరి సమాధానాన్ని మనం కోల్పోకుండా ఆయన సన్నిధిలో